గత జన్మలో మనం ఎవరం, మనం ఏ జన్మ ఎత్తాం, ఈ జన్మ ఎందుకు ఎత్తాల్సి వచ్చింది, దీని తర్వాత నెక్స్ట్ జన్మలో ఏమవబోతున్నాం అంటే గత జన్మ, ప్రస్తుత జన్మ, వచ్చే రాబోయే జన్మ, ఈ 3 జన్మలకి ఒక సీక్వెన్స్ ఉంటుందన్నమాట. ఆ సీక్వెన్స్ని తెలుసుకోవడానికి మనకి మహర్షులు, ఋషులు అందరూ వాడేసుకుంటారు. ఏది చెప్పినా వేదాల ఋషులు, మహర్షులు అని చెప్పుకుంటారు. కానీ నిజంగానే మన మహర్షుల విజ్ఞానాన్ని మనం ఏదో మన స్వార్థపూరితంగా ఉపయోగించుకోకూడదు. ఋషులు అన్నవాళ్ళు ఖచ్చితంగా దిశానిర్దేశం చేశారు. మనకి ఈ సృష్టి ప్రారంభం నుంచి జీవి అనేటటువంటి వాడు పుట్టాడు. అప్పుడు డిసైడ్ అయిపోయింది అనమాట, ఎన్ని వేల మంది సృష్టించాడు. చెట్టు పుట్ట ఇవన్నీ కూడా ఒక్కసారి ఆరంభమైన తర్వాత బ్రహ్మదేవుడు 3 రోజుల్లో సృష్టించేశాడు. బ్రహ్మదేవుడు ఏం చేశాడండి, ఫస్ట్ వినాయకుడిని ప్రార్థించకుండా ఆయన తన సృష్టి ప్రారంభించేశాడు. వినాయకుడు ఎప్పుడైతే అడ్డంకులు వచ్చేస్తున్నాయి, బ్రహ్మదేవుడు స్థాయిలో వాడికే ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఓహో నాకంటే గొప్పడు మహాగణాధిపతి ఉన్నాడు, విఘ్నాలకు అధిపతిని, అప్పుడు ఆయన ప్రార్థిస్తే అప్పుడు వినాయకుడు ఆ విశేష జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి అందించాడు. అప్పటి నుంచి ఇంకా సృష్టి మొదలైంది. మరి అప్పుడు సృష్టించేసిన తర్వాత ఏమైందంటే సత్యలోకం వచ్చింది, తర్వాత త్రేతాయుగం, తర్వాత సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కృష్ణుడి కాలం, తర్వాత కలియుగానికి వచ్చింది. ఆర్డర్ ఉంది. అంతేగాని కొత్తగా చాలామంది ఈ మధ్యకాలంలో వీడియోస్ మన మిత్రులు అనుకోండి, కానీ వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కాదు, కానీ ఫిలాసఫీని తప్పు చెప్తే నేను ఖచ్చితంగా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఇప్పుడు ఇది మొదటి జన్మ అనేది తప్పు అనమాట. ఇది మొదటి జన్మ మనకు తెలుస్తుందా అన్నాడు, అది చాలా తప్పది. ఎవరికి మొదటి జన్మ కాదు ఇది. ఇట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, అవిచ్ఛిన్నంగా కంటిన్యూస్గా వెళుతుంది. సో ఇలాంటి ఈ సృష్టిలో మనకి కొన్ని సంకేతాలు అందుతాయి. ఏమిటంటే మనము ఒక రోడ్డు మీద మనం మనుషులు కనబడినప్పుడు ఏమండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అంటాడు కదా. అలాగే ట్రైన్లో వెళ్తుంటాం, బస్సుల్లో వెళ్తుంటాం, ప్రయాణికులు ఏమంటే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందనో, లేకపోతే ఒక వ్యక్తిని చూసినప్పుడు మనకి ఆప్యాయత కలుగుతుంది వాళ్ళ మీద. ఒకరిని చూస్తేనేమో కొట్టాలనిపిస్తుంది. అందుకే సామెత ఏమొచ్చింది, ఒకరిని చూస్తే పెట్టాలనిపిస్తుంది, ఒకరిని చూస్తే తిట్టాలనిపిస్తుంది అని చెప్తాం. ఎందుకనంటే అది పూర్వజన్మ లింక్. నాకు ఎంతో మందిని చూశాను నేను. ఇప్పుడు జ్యోతిష్కులు బోల్డ్ మంది ఉంటారు కదా, మరి ఎవరి కస్టమర్స్ అలాగే చేస్తారు. విచిత్రం చూడండి, కిరాణా షాపులు 2 ఉంటాయి ఒక వీధిలో. ఫస్ట్ కస్టమర్కి ఆయనకి పూర్వజన్మలో రుణపడిన వాళ్ళు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్తారు. ఇక రెండో షాప్ ఉన్నవాడికి ఈయన పూర్వజన్మలో ఈయనకి రుణం ఉన్నవాళ్ళు, ఈయన తినేసింది ఈయన దగ్గర వాళ్ళ రుణమో, వాళ్ళ దగ్గర ఈయన రుణమో వాళ్ళు మాత్రమే వెళ్తారు. ఇది తెలియనటువంటి సూక్ష్మ రహస్యం తెలియనటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఏమండి గురుగారు ఆయన షాప్కి తెగొచ్చేస్తున్నారు, ముందు మేము పెట్టాం, మాది డౌన్ అయిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఏదైనా యంత్రం ఇవ్వండి అంటారు. మన వాళ్ళు రెడీగా ఉంటారు, మన పంతుళ్ళు రెడీగా వేసేద్దామా అని. అందుకని యంత్రం వేసేస్తాం, లేకపోతే వశీకరణ పూజ చేసేస్తామంటారు. కానీ నువ్వు ఎన్ని యంత్రాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎంత చేసినా వాడు అక్కడికే వెళ్ళిపోతాడు. కాబట్టి ఇది ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాలి. చాలామంది లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఇది అవతలాడికి చెక్ పెట్టడం కోసం మా దగ్గరికి ఆకర్షించేలాగా చేయండి, ఏదో యంత్రం పెట్టండి అనేది చాలా తప్పు అనమాట. ఎందుకనంటే రుణానుబంధం ఉంటుంది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం, మన ఇంట్లో పెళ్ళాము, పిల్లలు, మన ఇంట్లో పెంచుకునే పిల్లులు, కుక్కలు, కోళ్ళు అన్నీ ఇవన్నీ కూడా రుణానుబంధమే అనమాట. రుణం అయిపోగానే మనకు ఫటక్ కట్ అయిపోతారు వాళ్ళు. ఒక్కొక్కడికి 8 సంవత్సరాల నుంచి బుర్ర తినేసే వాళ్ళు ఉంటారు. బుర్ర తినేసి రోజు డైలీ ఫోను ఇలా చేసిన తర్వాత వాళ్ళు సడన్గా కట్ అయిపోతారు, లేదా మనమే కట్ చేసేస్తాం, అంతే అక్కడితో రుణం అయిపోద్ది అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ట్రైనుల్లో కానీ, బస్సుల్లో కానీ, మనం నడిచినప్పుడు కానీ ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఏమండి మిమ్మల్ని చూసినట్టుందండి అంటాం. అది ఏదో సరదాగా అన్నారని మనం పేలవంగా తీసుకుంటాం. కాదు, పూర్వజన్మ లింక్. కొంతమంది ఒకరిని లవ్ చేసేస్తారు, ఒకరిని లవ్ చేసేసి సడన్గా వాళ్ళు కట్ అయిపోతారు, వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు లవ్ చేసినోడితో అక్కడితో లింక్ కట్, ఇంక మళ్ళీ కొత్త
వేరే వాళ్ళతో పెళ్ళి అవుతుంది. ఇక్కడ లవ్ లేదు, గివ్ లేదు, వేరే వాళ్ళతో పెళ్ళి అవుతుంది. ఇది కంటిన్యూ అవుతుంది రుణం. ఈ ఈ అమ్మాయి ఫలానా వాడిని లవ్ చేసిందన్న విషయం తెలిసి కూడా ఈ రుణానుబంధం ఉన్నటువంటి వ్యక్తి కంటిన్యూ అవుతాడు. మాకు తెలిసినటువంటి వాళ్ళల్లో ఒకళ్ళు ఏం చేశారంటే ఒక లవ్ మ్యారేజ్ చేసుకుని కొంతకాలం తిరిగిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి విడగొట్టేసింది. ఇదే ఫస్ట్ మ్యారేజ్. సెకండ్ మ్యారేజ్ అని చెప్పి చెప్తుంటే ఎవడో పెళ్లి చేసుకోవట్లే. ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పి పెళ్లి చేసేసింది బ్రహ్మాండమైన వాళ్ళకి చక్కగా పిల్లలు కూడా పుట్టేశారు. వాళ్ళు ఇంకా భ్రమలోనే ఉంటారనమాట. ఫస్ట్ మ్యారేజ్ అబ్బా మేము చేసుకున్నామని. కానీ సెకండ్ మ్యారేజ్ ఆల్రెడీ అది విడిపోయిన స్టోరీ, ఎవరూ చెప్పలేదు. విచిత్రం ఏంటంటే చిన్నది ఉంటేనే నోట్లో నువ్వు గుంజు లేకుండా అందరూ చెప్పేస్తారు. కానీ ఆ అమ్మాయి విషయం చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటంటే పూర్వజన్మలో అమ్మాయి పుణ్యం చేసి ఉండొచ్చు. మరి ఇలా అనేక రకాల రుణానుబంధాలు. నాకు చిన్నప్పుడు మాది రాజమండ్రి. మరి మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదివాం. రైల్వే మిక్స్డ్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో 10th క్లాస్ వరకు చదివిన తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజమండ్రిలో జూనియర్ ఇంటర్ చేరినప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ధవళేశ్వరం ఉంది మాకు దగ్గర. నా ఫ్రెండ్స్ కొంతమంది ధవళేశ్వరంలో ఉన్నారు కాబట్టి. కానీ ఈ పార్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉన్న గవర్నమెంట్ క్వార్టర్స్లోకి వెళ్ళేవాళ్ళం కాదు. నాకు ఎప్పుడు ఒక కళ వస్తూ ఉండేది, ఒక రామాలయం. ఆ రామాలయం యాజ్ ఇట్ ఈస్గా ఒకలాగే వస్తుంది. ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి, చిన్నప్పటి నుంచి 2వ క్లాసు, 3వ క్లాసు, 4వ క్లాసు, మరి అడ్డగాడిలాగా ఎదిగిపోయాను 10th క్లాస్ వరకు. అప్పుడు కూడా 10th క్లాస్లో కూడా అదే కళ. ఏమిట్రా ఈ కళ ఎక్కడుంది, ఏదో మామూలుగా వచ్చిందేమోలే అనుకున్నా. కానీ రిపీటెడ్గా సేమ్ ఎందుకు వస్తుంది అని ఆలోచన, ఒక డౌట్ ఉండేది నాకు. తర్వాత మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చేరిన తర్వాత మా క్లాస్మేట్స్ మాధవీలత అని ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి అమ్మాయిలు ఇద్దరు చేరితే అక్కడ ఏం జరిగింది, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం. అంకుల్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంకుల్ మమ్మల్ని తీసుకెళ్తే వాళ్ళ క్వార్టర్స్లో నేను ఆ రామాలయం చూశాను. అయ్యా బాబోయ్, రోజు కళ్ళలోకి వచ్చేటటువంటి ఈ యొక్క దేవాలయం ఇక్కడుందా, ఆశ్చర్యపోయాను నేను. అణువు అలాగే ఉందనమాట, కళ్ళ వచ్చినట్టు. ఇంకొక ఆవిడ ఉన్నారు, ఆవిడ మరి మార్చార్లో ఉంటారు, రాజలక్ష్మి గారని. ఆవిడకి రోజు ఆమె నాగుపాము కింద అని కల వస్తూ ఉంటుందట, అనిపిస్తూ ఉంటుందట నాగుపాము అని. తానే పాము అన్నట్టు, తానే ఇదన్నట్టు అలా కళలు రావడం, పాముల కళలు రావడం. ఇవన్నీ ఏంటి గురువుగారు అని అస్తమానం అందరికీ ఫోన్లు చేసి అడుగుద్ది. అమ్మ పూర్వజన్మలో నువ్వు నాగజన్మ అనేది. అలా కొంతమంది గమనించండి, పగబట్టేస్తారు. వీళ్ళు ఒక రకం బ్యాచ్. పగబట్టేసి అవతల వాడు తప్పు చేశాండ్రా మొగుడా, క్షమించరా నాయన అన్నా సరే వీళ్ళు ఇవ్వంటారు, కాటేస్తూనే ఉంటారు. మన పక్కనే ఉంటారు, మనం పెట్టింది తింటారు, మనల్ని కాటేస్తూ ఉంటారు. ఇది నాగుపాములు అనమాట. వీళ్ళంతా పూర్వజన్మలో బుస్సుమని కోపం వస్తుంది. కొంతమంది కిళ్ళల్లో పిల్లలు ఇరగొట్టేస్తూ ఉంటారు అన్నీ. సో ఇలాగా ఇంకోడు ఉంటాడు, ఎంత తిట్టినా వాడు దులుపుకొని పోతాడు. వాడు దున్నపోతు జన్మ అంటారు దాన్ని. అంటే ఇతరుల కోసమే కష్టపడుతూ ఉంటాడు వాడి జన్మ అంతా. పూర్వజన్మలో వాడు దున్నపోతు అనమాట. అంటే పూర్వజన్మ అనగానే జాతకాల్లో తెలిసిపోవాలా, చక్రాల్లో ఉండాలా, చక్రాల్లో ఉన్న గ్రహాలను బట్టే. అంటే మళ్ళీ జ్యోతిష్కులు కమర్షియల్ బిజినెస్ చేసేస్తున్నారు వీళ్ళు. నేనేదో గత జన్మల గురించి, ప్రస్తుత జన్మ గురించి, పూర్వజన్మ గురించి మనం వీడియో రిలీజ్ చేస్తాం. దాన్ని చూసిన తర్వాత ఇక అందరు కాపీలు కొట్టి మేము గత జన్మలో ఈ రాసులు ఈ యొక్క ఇళ్లలో ఈ గ్రహాలు ఉన్నాయి. అంత జ్యోతిష్ పండితులా మీరంతా? గత జన్మలు చెప్పేస్తారా, ప్రస్తుత జన్మ చెప్పేస్తారా, నెక్స్ట్ జన్మ చెప్పేస్తారా, ఏ గ్రహాల కాంబినేషన్ చెప్పేస్తారా? పుస్తకం పట్టుకుని వచ్చి చెప్పించుకుంటా మళ్ళా మొహమాటం లేదు అందరినీ. ఒక్క జ్యోతిషం ప్రిన్సిపల్ తీసుకుంటే కొన్ని వందలు ఉంటాయన్నమాట. మోహన్ పబ్లికేషన్ రాజమండ్రి చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్ది. వాడు ఎదుర్కొండగా గొల్లపూడి పబ్లికేషన్లో మా రూముల నిండా పుస్తకాలు. ఆనాటి గౌరీ తిరుపతి రెడ్డి వాస్తు పుస్తకాల దగ్గర నుంచి మా గురువుగారు అయినటువంటి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, మా గణపతి శాస్త్రి గారు, చల్లా గణపతి శాస్త్రి గారు, రామగణపతి శాస్త్రి గారు, అన్నదమ్ములు ఇద్దరు తెలుగు పండిట్స్ వాళ్ళు. వీళ్ళంతా జ్యోతిష సార్వభౌములు. బెంగళూరు వెంకటరామన్, శకుంతలాదేవి మా గురువుగారు పెడితే రాజమండ్రిలో ఉమారామలింగ కళ్యాణ మండపంలో కాన్ఫరెన్స్లు పెడితే ఏదో ఇంగ్లీష్ వచ్చని నన్ను రాయరా అనేవాడు. డిజర్టేషన్స్ ఆ మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళం. శకుంతలాదేవి వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ లాస్ట్ 10 years ఆమె చనిపోయేటప్పుడు నేను ఆమెతో మూవ్ అయ్యాను. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు అనేకమైన వీడియోస్లో నేను చెప్పాను. అనుపమ బెనర్జీ వాళ్ళ కూతురు పెళ్ళి మేము కుదిర్చింది.
అంటే మరి ఏదో మేమేదో ప్రజలను ఉద్ధరించాలి, ప్రజలకు ఏదో నాన్ కమర్షియల్గా చెప్పాలి అంటే ఇంక వీడియోలు పెట్టేయడమే అందరూ, గత జన్మ, ప్రస్తుత జన్మ, వచ్చే జన్మ అని. ఏదో వీళ్ళు రాహు చూపిస్తాడు, తర్వాత గత జన్మలో మేము ఈ రాశులను బట్టి చెప్పేస్తూ ఒక నాడీ శాస్త్రం ఒకటి తగలడింది. అది అప్పట్లో ఒరిజినల్గా చెప్తున్నారేమో అని అనుకునేవారు, భ్రమలో ఉండేవారు. అప్పుడు అది ఏమేం కరెక్ట్ ఏం కాదు. వాళ్ళు నీ మొదటి అక్షరం ఏంటి, నేనేమో అంత గొప్పగా చెప్పేస్తున్నారని వెళ్ళేవాడిని. మొదటి అక్షరం ఏంటి? చా. మీ అమ్మ పేరు లక్ష్మీదేవి పేరులో మొదటి అక్షరం. మీ నాన్న పేరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడి పేరులో మొదటి అక్షరం. వీళ్ళిద్దరికి ఇదేనా జంట? వీళ్ళతో కలిసిపోయిన తర్వాత పిల్లలు ఇద్దరా ముగ్గురా? ఒక ఆకులో 3 చూపిస్తుంది. ఏంటిదంతా నాటకాలు, అంతా కరెక్టా నాడీ శాస్త్రం? జనాలేమో అబ్బో నాడీ శాస్త్రం చెప్పేస్తున్నాడు. మా గురుదేవులైనటువంటి నండూరు శ్రీనివాసరావు గారు వాళ్ళ అమ్మగారికి వేపిస్తే భీమవరంలో, వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగాలేనప్పుడు వెంటనే చచ్చిపోతారు 6 నెలల్లో అని వెంటనే చెప్తే, ఆవిడ తర్వాత తీసుకెళ్ళి ఆయన మా గురుదేవులు తీసుకెళ్ళి ఆయన్ని గాణగాపురం దత్తాత్రేయ స్వామి వారి గుడి దగ్గర పెడితే 10 ఏళ్ళు బతికారు ఆవిడ ఆయన అనుగ్రహంతో. ఏమైంది మరి నాడీ శాస్త్రం? అప్పచెప్పించుకుంటా మాస్టర్ అనే ప్రొఫెసర్ నేను పుస్తకాలు పట్టుకొని వస్తాను. ఏది సరదాగా చెప్పకూడదు. మొదటి జన్మ, ఇది మొదటి జన్మ తెలుస్తుందా నీకు? మొదటి జన్మ ఉంటుందా అసలు? ఫస్ట్ ఆర్యోద బ్రహ్మదేవుడు అను. బ్రహ్మ ఒక నిర్మాణ క్రమ ప్రకారము వేదం శాస్త్రం చెప్పింది. ఆ సృష్టిని సృష్టించిన తర్వాత అది అలా కంటిన్యూ అవుతూ వస్తుంది అది. కాబట్టి ఈ జీవులందరూ కూడా దే విల్ ట్రాన్స్ఫార్మ్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఫిజిక్స్ చెప్తోంది దే విల్ రిపీట్, దే ఆర్ టేకింగ్ ద బర్త్స్. భగవద్గీత చెప్తుంది. డార్విన్ క్రియేషన్ గురించి చెప్పలేకపోయాడు, ఓన్లీ ఎవల్యూషన్ గురించి చెప్పగలిగాడు. ఏమన్నాడు? ఆల్ ద యానిమల్స్, ఈ యొక్క కోతి, చింపాంజీ ఇలాంటివన్నీ కూడా మంకీ నుంచి మనిషి పుట్టాడని చెప్పాడు. అది తప్పుడు ఫిలాసఫీ, తర్వాత చూద్దాం అది. అండ్ ఐన్స్టీన్ కుడ్ నాట్ డిఫైన్ ద క్రియేషన్, ద లా ఆఫ్ క్రియేషన్. సచ్ హిడెన్ సీక్రెట్స్ మొదటి అంత నచికేతుడు, యముడు నచికేతుడికి చెబితే, ఇక నాయన దేవతలకే తెలియదురా, ఇది ఋషులకే తెలియదురా నాయన, నీకు అన్నీ ఇస్తాను, భార్యని ఇస్తాను, పిల్లల్ని ఇస్తాను, కారుల్ని ఇస్తాను, ఎంజాయ్ చేయి. ఈ జీవన్ మరణ రహస్యాల గురించి అడక్కు, ఈ పూర్వజన్మ జన్మల, గత జన్మలో, వచ్చే జన్మల రహస్యాలను అడక్కనాయన అంటే, నచికేతుడు ఎంత టెంప్ట్ చేసినా యముడు ఆయన వినకుండా ఆయన అనుకున్నది తెలుసుకున్నాడు. బ్రహ్మ రహస్యాన్ని బద్దలు కొట్టాడు ఆయన నచికేతుడు, చిన్న పిల్లగాడు. వీళ్ళని ఈజీగా చెప్పేస్తున్నారు గత జన్మల గురించి. కాబట్టి భగవద్గీత డిఫైన్ చేసింది, నువ్వు కనుక ధర్మ మార్గంలో వెళ్ళకపోతే నీచ మర్త్యాది యోనుల్లోకి విసిరేస్తాను కబడ్డార్ అని చెప్పి ఆయన శ్రీకృష్ణ భగవానుడు క్లియర్గా వార్నింగ్ ఇచ్చాడు, బ్రతిమాలలా శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే గత జన్మల్లో ఏ పాపాలు చేస్తే మనకి ఈ జన్మల్లో ఏమి జన్మలు వస్తాయి, పుణ్యాలు చేస్తే ఏ జన్మలు వస్తాయి, గత జన్మల్లో పాపాలు చేస్తే ఏమి శిక్షలు వేస్తారు అనేటటువంటిది గరుడ పురాణం డిఫైన్ చేసింది, చెప్పగలిగింది. అలాగే అనేకమైనటువంటి పురాణాలన్నీ కూడా, గురు చరిత్రలో కూడా ఏ తప్పు చేస్తే గత జన్మలో, ఈ జన్మలో గుడ్డివాళ్ళుగా ఎలా పుడతాము, అనేక రకాల జన్మలుగా ఎలా తీసుకుంటాము అనేది శ్రీ గురు చరిత్రలో శ్రీపాద నరసింహస్వాముల వారు, గురుదేవులు నరసింహ సరస్వతి స్వాముల వారు చెప్పారు. మరి ఇవన్నీ ఏమి ఆధారాలు లేకుండా నెక్స్ట్ జన్మ, వచ్చే జన్మ, అంత గొప్ప విద్వాంసులా మీరంతా? కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. వాళ్ళ గురించి ప్రజలకు కావాల్సింది ఒక్కటే, శ్రీకృష్ణ భగవానుడు ఎలా ఉంటుందంటే, ఇది గత జన్మల పరంపర ఎలా ఉంటుందంటే, శివుడు పరమేశ్వరుడు ఒక 5000 సంవత్సరాల బ్యాక్ వచ్చాడు, ఎద్దు పట్టుకొని ఊరూరా తిరిగాడు. నమశివాయ శాంతాయ, ఐఎమ్ గివింగ్ యూ ద ప్రూఫ్స్, లిటరేచర్. ఆనంద మార్గ్ గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆయన జస్ట్ ప్రౌడ్ లో ఒక ఫిలాసఫీ ఇచ్చారు. ఆ ఫిలాసఫీలో ఒక చాప్టర్ పట్టుకుంటేనే డాక్టర్ రవి భాత్రా అనేటటువంటి వ్యక్తి, ప్రొఫెసర్, సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్ కి ఎకనామిక్స్ లో 1993లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన తయారు చేశాడు. రామకృష్ణ పరమహంస గురుదేవులైనటువంటి తోతాపురి 400 సంవత్సరాల తర్వాత ప్రభాత్ రంజన్ సర్కార్ కోసం వెయిట్ చేశాడు. మహాపురుషుడు, మీరు మీ ఆవిర్భావం వచ్చిన తర్వాత నాకు మోక్షం వస్తుందని ఆయన గురుదేవులైనటువంటి స్వరూప ఆయన అవధూత ఆచార్య
స్వరూపానంద అవధూత అంటే వైజాగ్లో ఉన్న స్వరూపానంద కాదు నాయన, డూప్లికేట్లు కాదు. ఆనంద మార్గ వాళ్ళు ఎప్పుడు ఒరిజినల్. ఆయన స్వయంగా ద మోస్ట్ సీనియర్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఆనంద్ మార్గ్, ద ఇంటర్నేషనల్ ఆశ్రమ్స్ విత్ కవర్డ్ ఇన్ 180 కంట్రీస్లో ఉన్నాయి. 300 బ్రాంచెస్ ఇండియాలో వర్క్ చేస్తున్నాయి. యుఎన్ఓలో ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉంది, ఎన్జిఓ గ్రూప్లో. అంత రికార్డు ఉన్నటువంటి ఆయన స్వయంగా చూసి చెప్పారు తోతాపురిని. అప్పుడు దాకా వెయిట్ చేస్తే అప్పుడు మోక్షాన్ని ఇచ్చారు, రాజాది రాజ యోగాన్ని ఇచ్చి జీవన్ముక్తుడిని చేశారు ఆయన. ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు కాబట్టి ఎంత తతంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ ఇప్పుడు అంబానీ, ముఖేష్ అంబానీ, రమన్ మాకు తెలుసు, మా ఆశ్రమానికి వస్తారు. మీకు తెలుసా? అనంత్ అంబానీ మాతో మాట్లాడతాడు. మీకు తెలుసా? మా ఆనంద్ మార్గ్ ఆశ్రమానికి ముంబై ఘాట్ కోపర్, వెస్ట్ అంధేరీలో, తర్వాత ఈ యొక్క అంబోలీలో, ఫిల్మ్ నగర్ దగ్గరకు వస్తారు మా ఆనంద్ మార్గ్కి ఎవ్రీ సెకండ్ సండే. ఇక్కడ వాళ్ళ కజిన్ అయినటువంటి ఫుడ్ ఫ్యాక్ట్స్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ గోయంకా, వాళ్ళ ఓం ప్రకాష్ గోయంకా, సీమా గోయంకా దీది, వాళ్ళ భార్య, అన్న కొడుకు సంజయ్ గోయంకా, వాళ్ళంతా వస్తారు ఇక్కడ సైదాబాద్ కాలనీ లక్ష్మీనగర్లో ఉన్న ఆనంద్ మార్గ్ ఆశ్రమానికి. అటువంటి గురుదేవులు వీళ్ళందరికీ కూడా, టాటా, రతన్ టాటా, వీళ్ళందరికీ కూడా ఇలా పట్టుకొని ఆజ్ఞా చక్రాన్ని ఇలా ముట్టుకుని ఆయన పూర్వజన్మను చెప్పేవారు, చూపించేవారు. అంటే మొదలు పెట్టేసి ఎవడు పడతాడు యోగులు అయిపోతారా? ఆనంద్ మార్గ్ ప్రభాత్ రంజన్ సర్కార్ని యావత్ ప్రపంచం దండం పెట్టింది, జగద్గురు ఆయన. ఇప్పుడు ఈ కాలంలో ఎవడు పడితే ఆడే జగద్గురు, ఎవరు పడితే నేను సద్గురువు, ఎవరు పడితే నేను సద్గురువు అని చెప్పుకుంటున్నారు. మరి ఆనంద్ మార్గ్లో ఆయన ఈ యొక్క విధానాన్ని ఇచ్చి పూర్వజన్మని, మీ కుండలిని శక్తిని జాగృతం చేసేస్తారంటే ప్రతి వాడు నేను జాగృతం చేసేస్తా. ఈ రోజున రామ్ దేవ్ బాబా కూడా, ఈ రోజున శ్రీ రవిశంకర్జీ కూడా, మీ అందరికీ తెలియదు, ఆనంద్ మార్గ్లో మెడిటేషన్ తీసుకున్నారు. వాళ్ళు అనేక సందర్భాల్లో వాళ్ళే చెప్పారు ఇంటర్వ్యూస్లో. వాళ్ళు ఆనంద్ మార్గ్ దగ్గరికి వచ్చిన తర్వాత మెడిటేషన్, రాజాది రాజయోగం మెడిటేషన్ చేసిన తర్వాత, నేర్చుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు సన్యాసులుగా, అవధూతలుగా, ఆచార్యులుగా, ఆనంద్ మార్గ్ ఆచార్యులుగా ఉన్న తర్వాత ఆనంద్ మార్గ్లో ఎప్పుడు కూడా గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్, శ్రీ ఆనందమూర్తిజీ మాత్రమే ఉంటారు. ఇంకొక వీళ్ళందరూ ఆచార్యులుగానే ఉండాలి. వీళ్ళకి సరదా గురువులుగా అవ్వాలని వెళ్ళారు, పెట్టుకోమన్నారు బాబా. వేరే దుకాణాలు పెట్టుకున్నారు, వాళ్ళు గురువులు అయ్యారు, అది వేరే విషయం. కాబట్టి ఎంత పెద్ద గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇలా ముట్టుకొని పూర్వజన్మ స్మృతి కలిగించేవారు. తర్వాత లహరి మహాశయుడికి ఆయన పరమహంస యోగానందుల వారికి వాళ్ళ గురుదేవులు యుక్తేశ్వర్ గురుదేవులు, యుక్తేశ్వర్ తర్వాత ఆయన ముందు గురుదేవులు లహరి మహాశయుడు గురుదేవులు మహావతార్ బాబాజీ ఒక యోగి ఆత్మకథలో చెప్పబడతారు క్లియర్గా. ఆయన ఈ యొక్క లహరి మహాశయుడిని లహరి అని పిలిచి ఆయన గుర్తుపట్టకపోతే ఇలా ఆజ్ఞాచక్రాన్ని ముట్టుకొని యాక్టివేట్ చేసి లోపల ఉన్నటువంటి గుహలో ఆయన లహరి గత జన్మలో చనిపోయినటువంటి దుప్పట్లని, కొండల్ని, కమండలాన్ని అన్ని దుమ్ముపట్టి ఉన్నటువంటి అన్నిటిని చూసి గుర్తు చేస్తారు. ఇది మన ప్రాచీన సంస్కృతి. అంటే గత జన్మలో ఆధునికతలో ఇది ఎప్పుడో జరిగినాయి కాదు. ఒక 200 years బ్యాక్, 100 years బ్యాక్, 1990 వరకు ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఉన్నారు. అంతకుముందు వరకు పరమహంస యోగానందుల వారు ఉన్నారు. ఇవన్నీ ఎంత శాస్త్రీయంగా, ఎంత పద్ధతిగా, ఎంత ప్రూఫ్స్తో చెప్తున్నాం. అండ్ మహాత్మా గాంధీ ఆయన 1 man కమిషన్ అపాయింట్ చేశారు. పూర్వజన్మల్లో ఒక అమ్మాయి చనిపోతే, శాంతిశ్రీ అనేటటువంటి ఆవిడ చనిపోతే, నెక్స్ట్ జన్మలో పుట్టి ఆమె ఏం చేసింది, వాళ్ళ చిన్న పిల్లగా ఉన్నప్పుడు నేను ఆ ఊర్లో పుట్టాను, ఇగో వీళ్ళు నా మేనత్త, వీళ్ళు నా మేనమామ అని మొత్తం వాళ్ళ బంధువుల్ని, ఆ గదిని చూపిస్తే గాంధీ మహాత్ముడే అదిరిపోయి జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1 man కమిషన్ వేశారు. ఆ రిపోర్ట్స్ అన్ని ఇండియన్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసింది. గవర్నమెంట్కి సబ్మిట్ చేసిందయా. తర్వాత గవర్నమెంట్ అగ్రీడ్ ఇట్. సుప్రీంకోర్టులో కేసు జరిగింది. ఎస్, దే హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. ఎంత తతంగం, ఎంత ప్రూఫ్ ఉంది. యూ కెన్ గూగుల్ ఇట్ అండ్ షో సి, యూట్యూబ్లోకి వెళ్ళి చూడొచ్చు. ఇలా చెప్పాలి కానీ ప్రామాణికాలతో ఇది ఫస్ట్ జన్మే కావచ్చు. ఏంటది ఫస్ట్ జన్మ? సో ఈ జన్మలో మాత్రం క్లియర్గా చెప్తున్నాను నేను, అనేకమైనటువంటి గుర్తుల ద్వారా మనం నెక్స్ట్ గత జన్మలో మనం ఏమిటి, రాబోయే జన్మలో మనం ఏం పుడతాము అనేది డిసైడ్ చేస్తుంది. మన కర్మే డిసైడ్ చేస్తుంది. యాక్షన్స్ డిసైడ్. నువ్వు మంచి పనులు చేస్తే నెక్స్ట్ జన్మలో మంచి జన్మ పుడతావు.
చెడ్డ కర్మలు చేస్తే చెడ్డ జన్మ ఎత్తుతావు, పతనం అయిపోతావు. ఉద్ధరాత్మన, ఆత్మను ఉద్ధరించుకోవాలి కానీ పతనం చేసుకోకూడదు. అందుకని శ్రీకృష్ణ భగవానుడు పెద్దలందరూ కూడా సుసైడ్ చేసుకోవద్దని చెప్తారు. అంటే మన ఆత్మను క్షోభింపజేసుకోకూడదు. మన ఆత్మని చంపుకోవడము, సుసైడ్ అనేటటువంటిది ఒక మహాపాపం, సిన్. దాని ద్వారా మనం ఏమైపోతామండి? అతఃపాతాళానికి వెళ్ళిపోతాం. ఎవ్వరు ఏ జీవైనా కూడా. అందుకనే పశు పక్షాదులు క్రిమి కీటకాదులతో సహా శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరాల క్రితం వస్తే, అంతకుముందు 5000 సంవత్సరాల క్రితం పరమేశ్వరుడు యుద్ధం మీద వచ్చి తంత్రజ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ తంత్రజ్ఞానమే ఇది. గత జన్మలను గుర్తుపెట్టుకోవడం ఇవన్నీ కూడా. ఆయన నవ్యమానవత విద్యా విధానాన్ని ఇచ్చాడు. వీళ్ళకి తెలుసా? ఈ జ్యోతిష్కులకి, ఈ పంతుళ్ళకి, న్యూ హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ which was implemented by the Romanian government. ఇప్పుడు కూడా ఇన్కార్పొరేట్ చేశాడు ఈ రొమానియన్ గవర్నమెంట్. న్యూ హ్యూమనిస్టిక్ నవ్యమానత విద్యా విధానం పాలసీస్ చెప్పమను. మొత్తం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ నడుస్తున్నాయని నేను చెప్తాను ఒక ప్రొఫెసర్గా. రెండవది మైక్రోవైటా థియరీని ఇచ్చాడు. సైన్స్ ఎలక్ట్రాన్ కూడా విచ్ఛిన్నం చేయొచ్చు. అండ్ ద మైన్యూటెస్ట్ పార్టికల్ దట్ వి గెట్ ఇస్ మైక్రోవైటా. మైక్రోవైటా ఆవిర్భావం వల్ల ఇప్పుడున్నటువంటి సైన్స్ లో, నానో టెక్నాలజీలో, మొత్తం సైన్స్ లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి. రాడికల్ అండ్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మార్పులు వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి నిర్వచనాలన్నీ మళ్ళీ పునర్నిర్వచించాలి. ఇప్పుడున్నటువంటి ఫార్ములాస్ అన్ని కూడా పునర్నిర్మించాలి. ఇవన్నీ తెలుసా? ఇవన్నీ కూడా పూర్వజన్మ. దీనివల్లే మైక్రోవేటా కన్సెప్షన్ వల్ల గాడ్ పార్టికల్ అని చెప్పి మరి ఒక ఫిజిక్స్ మొన్న మధ్యన చనిపోయినటువంటి ఫిజిక్స్ నోబెల్ ప్రైజ్ విన్నర్ అదే చెప్పాడు. తర్వాత మీకు ప్రౌట్ అనేటటువంటి పాలసీతో ఒక చిన్న కంటెంట్ తీసుకొని డాక్టర్ రవి బాత్రా నోబెల్ ప్రైజ్ విన్ చేయగలిగాడు. ఈ మైక్రోవైటా థియరీని ఈ రోజున స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, మెసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యుఎస్ లో ఉన్నటువంటి టాప్ 10 కాలేజెస్ లో సబ్జెక్ట్ గా ఇన్కార్పొరేట్ చేశారు. ఏం ఆషామాషిగా ఉందా? గత జన్మ అంటే, ప్రస్తుత జన్మ అంటే, రాబోయే జన్మ అంటే రాసుల వారికి చెప్పడానికి. సో దిస్ ఇస్ హౌ. మీరు నిజంగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ 12 రాశుల వారికి ఎలా జరుగుతుంది అన్నది నేను చెప్తాను. మీరంతా నాకు కాల్ చేసి, ఎవరైతే రియల్గా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు తెలుసుకోవచ్చు. దీన్ని ఏమంటారు, మేమేం బిజినెస్ మెన్లు కాదు, వ్యాపారవేత్తలం కాదు. ఈ ఛానల్ ఎప్పుడు కూడా 24/7 మీకు ఎప్పుడు సేవలు అందించడానికి రెడీగా ఉంటుంది. అందువలన కమర్షియల్ బేసిస్తో కాదు నాయన. అంతేగాని నాడీ జ్యోతిషం తీసుకొని డబ్బులు తీసుకోవడం, తంత్ర జ్యోతిషం పేరుతో డబ్బులు దొబ్బడం, ఇవన్నీ మేము చెయ్యం. ఇప్పుడు వి నో ఎవరు సీరియస్ పర్సన్, ఎవరు జోకుల్ పర్సన్, ఎవరు లైఫే నాశనం అయిపోతుంది మీకు. ఎవరైతే సరదాగా లైఫ్ జోకులుగా తీసుకుంటారో జ్యోతిష శాస్త్రంలో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి, నవ్వుల పాలైపోతాయి. ఎవరైతే సీరియస్గా తీసుకోండి, మీ జీవితంలో కరెక్ట్గా వచ్చేటటువంటి దోషం ఏమిటి తెలుసుకోండి, శాస్త్రం ప్రకారం చెప్పచ్చు. మరి పూర్వజన్మ కర్మల్ని మనం రాహు, కేతు ఇలాంటి కొన్ని గ్రహాలు ఉన్నాయి. వాటిలో అవి పూర్వజన్మ కర్మల్ని రాహుగ్రహం చెప్తుందంటే, అసలు రాహుగ్రహం చెప్తుందని చెప్తున్నారు. బాగానే ఉంది, కొంతమంది యూట్యూబర్స్ బాగానే ఉంది. అసలు రాహు కేతువులే లేరురా నాయన అని చెప్పి గోగినేని బాబు వచ్చి బెల్ట్ పట్టుకున్నప్పుడు రారా మరి వీళ్ళు? వాళ్ళ ఇంటికి పంపిస్తాను గోగినేని బాబుని నేను. రాహుగ్రహాలు ఛాయాగ్రహాలు, రాహుకేతువులు అసలు లేవంటే వీళ్ళు రాహు పూర్వజన్మ చెప్పేస్తుంది, కేతు కొంతవరకు చెప్పేస్తుంది. చెప్పు మరి కరెక్ట్గా హౌ, ఎలా చెప్పుద్ది చెప్పు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి నాయన. కాబట్టి కాల్ చేయండి. 12 రాశుల మీద ఎలా ఎలా పుడతారో నేను చెప్తాను. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా పీతల కింద, తర్వాత చేపల కింద, జెల్లీ ఫిషెస్, నీటి జీవాలు, ఫ్రాగ్స్, ఆంఫిబియన్స్, ఇవన్నీ రెప్టైల్స్ వీళ్ళన్నమాట వీళ్ళు. సో గత జన్మలో ఏం చేశారు అంటే నీళ్ళ దొంగతనం చేస్తారు వీళ్ళు. వాటర్ దొంగతనం ఉంటుందండి. గడ్డే దొంగతనం చేశాడు లాలూ ప్రసాద్ యాదవ్. మొత్తం ఎత్తుకుపోయాడు. మొత్తం మన సౌత్ సెంట్రల్ రైల్వేలో బీహార్ వాళ్ళు ఉండేవాడు కాదు ఒక్కడు కూడా. అందరినీ తెలుగు వాళ్ళదే ఉండేది. మన ఏరియాలో మన ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు తెలంగాణ ఇది తెలుగు వాళ్ళని పక్క తప్పించి ఆ మహానుభావుడు ఏం చేశాడు, బీహార్ వాళ్ళని ఇరికిచ్చేసాడు. అది కూడా అక్రమ మార్గాల ద్వారాలే, అందరికీ తెలుసు. అది గడ్డినే దొబ్బేసినాడు. నీళ్ళు ఎందుకు దొబ్బదానం చేయరు? ఎవరైతే ఈ నీటి దొంగలంతా కూడా కొంగలుగా పుట్టి మరి ఆ తర్వాత మనకి కర్కాటక రాశిలోకి పుడతారు వీళ్ళంతా. అంటే నేను దొంగతనాలు చేయమండి అంటే మీ సబ్జెక్టా నా సబ్జెక్టా? వాట్ ఐ సే శాస్త్రబద్ధంగా చెప్తున్నాను. ఎవరి ఫీల్డ్లో ఆడిది. ఒక మెకానిక్ చెప్తాడు నట్టిది కావాలని అంటే అంతే మరి అంటావు.
అపార్ట్మెంట్ ఇంతే 70 లక్షలు అంటే సబ్సిడీ ఎంతండి? 7,500. పిల్లలు పేద పిల్లలకి డబ్బులు ఇవ్వడానికి ఉండదు. వాడు ₹1,00,00,000 చెప్పినా సిగ్గు శరం లేకుండా కొంటారు బిల్డర్లు చెప్పినప్పుడు. ట్యూషన్ మాస్టర్కి ట్యూషన్ డబ్బులు ఇవ్వడానికి ఏడుస్తారు ఈ జనం పిల్లల చదువుకి. అందుకనే కాలేజీల్లో కూడా మేము ఫీజులు పెంచాం. ఎంతంత పెంచామమ్మా? ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇంకా పెంచాలా. ఇంజనీరింగ్ కాలేజెస్కి, మెడికల్ కాలేజెస్ 2 కోట్లు చేసేయాలి. ఎందుకంటే 4 కోట్లు 5 కోట్లు పెట్టి విల్లాలు కొంటారు. వీళ్ళంతా కర్కాటక రాశి గ్యాంగ్ అనమాట. అంటే దాని వస్తువు విలువ దానికి 50 లక్షలు అనుకోండి, దానికి ఎంత ఇస్తున్నారనమాట మీరు? 1,50,00,000, 2 కోట్లు, 3 కోట్లు బిల్డప్లకి వెళ్తారు చూసారా? అంత కర్కాటక రాశి గ్యాంగే ఇదంతా కూడా. సో ఎచ్చులకు వెళ్ళిపోయి అవతల పాడు చేసుకుని మిగతా వాళ్ళకు కూడా ప్రతిబంధకాలుగా తయారవుతారు. మరి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు 4 కోట్లు 3 కోట్లు బిల్డర్ చెప్పినట్టు, వాళ్ళేదో మోసగాళ్ళు బిల్డర్లు, రియల్ ఎస్టేట్లు దొంగ భూమి చేయబట్టే హైదరాబాద్కి భూమి పోయింది. ఇప్పుడు ఎప్పుడైనా సాచురేటెడ్ స్టేజ్కి ఎందుకు వస్తుంది? కొద్దిగా పెంచుకుంటూ వెళ్తే అమరావతి 5 కోట్లు అయిపోద్ది. కొనేసారంతే. చంద్రబాబు నాయుడు ఇంకా అక్కడ కట్టనే కట్టలేదు. ఇక జగన్ కట్టడు, చంద్రబాబు నాయుడు కట్టింది లేదు. కోట్లు వచ్చేయాల. ఇంకా ఇక్కడ అనౌన్స్ అయిందో లేదో అక్కడ అపార్ట్మెంట్లు కట్టేశారు. దురాశ. ఈ దురాశావాదం అంతా ఇక్కడ ఇంతే. హైదరాబాద్ గచ్చిబౌలి ఏరియా, ఈ ఏరియా, ఆ ఏరియా రేట్లు పెరుగుతాయి, కొనేశారు. ఇదంతా కూడా కర్కాటక రాశి గ్యాంగ్. సో వీళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళగా, ఈ యొక్క బిల్డర్లుగా గత జన్మల్లో వీళ్ళు చేసినటువంటి వాళ్ళంతా కూడా పాపాలు చేసినటువంటి వాళ్ళు ఈ జన్మలో ఇలా పుడతారు. కర్కాటక రాశి అవసరం లేదు, ఏ రాశిలో పుట్టినా ఈ వృత్తుల్లో పడతారు. దీనికి చాలా టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి. అంతేగాని నేర్చుకునే టీచర్ దగ్గరికి ఎందుకు వచ్చారు అసలు? మీరు స్కూల్కి పాఠాలు వినడానికి వస్తారు. ఎల్కేజీ నుంచి నువ్వు ఎంత చదువుతావో డిగ్రీ మధ్యలో ఆపేస్తే డిగ్రీ వరకు. మరి అప్పుడు టీచర్ చెప్పిందే వేదం అంతే, శాస్త్రం చెప్పేది వినాలి. అంతేగాని యూట్యూబ్లో ఎలా చూసుకుని యూట్యూబర్లు ఏమన్నా జ్యోతిష్కులు గురువులు అయిపోతారా? యూట్యూబ్లో చెప్పేస్తే గురువులు అయిపోతారా? ఐఆమ్ గురువు. ఒక ప్రొఫెసర్ని, ఒక సబ్జెక్ట్లో ఒక అధర్వణ మీద పండితుడిని, శాస్త్రాన్ని శాస్త్రంగా చెప్పేవాడిని, ఏ టెక్నికల్ వాల్యూస్ తెలిసిన వ్యక్తిని నేను. కమాన్, కాదంటే ప్రశ్నించమను. ఐ గేవ్ అన్ ఓపెన్ ఛాలెంజ్ టు ఆల్ ఆస్ట్రాలజర్స్. ముందు వెలాసిటీ ఆఫ్ మార్స్ చెప్పమను, ఆ యూనిట్స్ చెప్పమను, తర్వాత మాట్లాడమందాం. ఇంజనీర్స్కి ఇచ్చాను, సైంటిస్టులకు ఇచ్చాను, తర్వాత ఈ యొక్క ఆస్ట్రాలజర్స్కి ఇచ్చాను. నాసా రిపోర్ట్ చెక్ చేయండి. అందులో ప్లానిటరీ నిర్యాన్ దాంట్లో వాట్ ఈస్ ద ఏంటది డిగ్రీస్తో పాటు వెలాసిటీ ఇచ్చాం. దాని యూనిట్స్ పరిమాణాలు చేసిన తర్వాత ఈ వీటిని నన్ను అడుగుతారు. కానీ ఇవి చెప్పలేరు. కానీ పైన కుజుడు అవి తిరుగుతున్నవి పూర్వజన్మలు చెప్తారట వీళ్ళు. గత జన్మలు, పూర్వజన్మలు, రాబోయే జన్మలు. శాస్త్ర ప్రమాణంగా మీరు తెలుసుకోవాలంటే ఓన్లీ ముల్లపూడి, ఓన్లీ ఛానల్ చెప్పుద్ది. కమాన్, నిజంగా మీరు తెలుసుకోవాలన్నట్టు సీరియస్ ఉన్న వాళ్ళు రండి అంతే. అంతేగాని జోకులు వేద్దాం, ఇవి చేసుకుందాం అనుకుంటే మీ జీవితాలే పరిహాసాలు అయిపోతాయి. అర్థమైందా నాయన? మాస్టర్ మాట విననివాడు రోడ్ల మీద తిరుగుతాడు, తల్లిదండ్రుల మాట విననివాడు కష్టాలు పాలవుతాడు. అది ఎప్పుడైతే పెళ్ళం వచ్చిన తర్వాత ఉద్యోగం సద్యోగం లేక ఏడుస్తున్నాడు, అరే మా అమ్మ మా నాన్న చెప్పినట్టు ఏం లేదురా, అరే వ్యాపారాలు అనేవి ఏదో లక్కీగా చేస్తారు, అలా వ్యాపారాలు శాశ్వతంగా టఫేల్మని పడిపోతాయి, టఫేల్మని జైలుకి వెళ్ళిపోతారు. నాయన ఓ పద్ధతి ఉండాలా. ఓకే, మిగతా విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. శుభమస్తు.